హలో. హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు చింతకాయ పచ్చడిలో పోపు పెట్టుకుందాము. సింపుల్ వీడియో అనమాట. కరివేపాకు, శనగపప్పు, ఎండుమిర్చి, చాలా ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాను, గార్లిక్. సో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడవ్వగానే పోపు పెట్టేసుకోవడమే. అసలు ఆ చింతకాయ పచ్చడి మెమరీస్ చాలా ఉంటాయి అన్నమాట. అసలు చిన్నప్పటి నుండి అది తింటూ పెరిగిన వాళ్ళం కాబట్టి అసలు ఏంటో స్పెషల్ అనమాట. వేడి అన్నంతో చింతకాయ పచ్చడి, నెయ్యి చింతకాయ పచ్చడి, పల్లి నూనె వేసుకొని తింటే అసలు అది ఒక కొత్తగా పెట్టిన అప్పుడే పెట్టగానే మాత్రం అసలు ఆ టేస్టే చాలా బాగుండేది. అసలు చిన్నపిల్లలకి కూడా అదే తినిపించే వాళ్ళము. అంటే లైక్ అన్ని కూరగాయలు అవి అలవాటు చేసే ముందు మనము పెసరపప్పుతో ఉగ్గు చేసిన తర్వాత మెల్లిగా వైట్ రైస్ తినిపించడం అలవాటు చేసినప్పుడల్లా చింతకాయ పచ్చడి కలిపి పెట్టడము, అది ఏదో ఒక ఇట్లా అది ఫస్ట్ టేస్ట్ చేపియాలి వాళ్ళకి అనేది చెప్పేవాళ్ళు అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ. అండ్ దెన్ ఎప్పుడైనా జ్వరం వచ్చినా లేకపోతే జలుబు బాగా చేసి కొంచెం తగ్గే టైంలో మనకు అస్సలు టేస్ట్ తెలియదు కదా, ఫుడ్ టేస్టే రాదు జ్వరంతో, అప్పుడు కూడా మెయిన్గా ఇది ప్రిఫర్ చేసేవాళ్ళము. ఈ వింటర్ టైంలో నాకు ఈ పండు మిరములో పోపు పెట్టుకోవడం, చింతకాయ పచ్చడిలో పోపు పెట్టుకోవడం చాలా క్రేవింగ్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఎ వైల్ ఒక 1 వీక్ 10 డేస్కి సరిపోతే పోపు పెట్టేసుకుంటాను. అండ్ సో క్విక్గా ఒక పచ్చడి ఉంది అంటే ముద్దపప్పు చేసుకున్నా కూడా ఈజీగా ఆ రోజు డిన్నర్ లంచ్ ఏదో ఒకటి తొందరగా అయిపోతుంది. సో అలానే ఈసారి కూడా వర్క్ నుండి రాగానే కొంచెము వెంటనే పప్పు చేసేసుకోవడం ఈజీ కాబట్టి పప్పు చేసుకొని ఇలాంటి పచ్చళ్ళు ఏమన్నా ఉంటే టకటక తినేసేయచ్చు అని ఇంకా ఈ వీకెండ్ ఈ చింతకాయ పచ్చడి కూడా పోపు పెట్టాను అనమాట. అండ్ మంచిగా కాకపోతే ఈసారి వచ్చిన ఇండియా నుండి వచ్చిన చింతకాయ పచ్చడి చాలా పుల్లగా ఉంది. సో అది నెయ్యి వేసుకొని తిన్నా కూడా ఫస్ట్ ఒక 4 ముద్దలు వరకు తినగలుగుతున్నాము. తర్వాత కంపల్సరీ ఏ ముద్దపప్పుతోటో కలుపుకొని తింటేనే తినగలుగుతుండే అనమాట. సో ప్లెయిన్ చింతకాయ పచ్చడితో మొత్తం అన్నం లాంటిదైతే తినలేకపోయాను. ఇట్ వాజ్ సో పుల్లగా. కానీ ముద్దపప్పుతో బ్యాలెన్స్ అయిందండి, సూపర్ టేస్ట్ ఉండే. సో మీలో ఎందరికీ చింతకాయ పచ్చడి అంటే ఇష్టము? అండ్ ఈసారి అమ్మ అంటుండే చింతకాయలు సరిగ్గా కాయలేదు, చింతపండు కొంచెము తక్కువనే ఉంది, ఈసారి పులిహోర పులుసు చేస్తే ఎలానో ఒకలాగా చింతపండు సంపాదించాలి, చాలా తక్కువ ఉంది మార్కెట్లో, అది ఇదని అంటుండే. ఇంకా చూడాలి మరి ఇంకా ఈసారి కొత్త చింతకాయ పచ్చడి వస్తుందా రాదా అనేది. లుక్ ఎట్ దట్ హౌ యమ్మీ ఇట్ ఈస్. ఇట్ లుక్స్ సో యమ్మీలిషియస్. అది వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా వాటర్ వస్తుంది అనమాట నోట్లో, అంత మంచిగా అనిపిస్తుంది. అండ్ లైక్ ఇట్ వాజ్ సో టేస్టీ ఆల్సో. చాలా గార్లిక్ వేసాను, సో అది అసలు నాకు చాలా నచ్చింది. సో ఇంకా వేడన్నం పెట్టేసుకొని మంచిగా ఎంజాయ్ చేసిన. మెన్షన్ మీ ఇన్ ద కామెంట్స్ ఎందరికీ చింతకాయ పచ్చడి నెయ్యి ఇష్టమో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్. ఈ వీకెండ్ ఇంకా కొన్ని కూరలు కూడా చేశాను, అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. టేక్ కేర్, బాయ్.